హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బోయపాటి శ్రీను వీరి కాంబినేషన్లో తెరకెక్కిన భారీ చిత్రం వినయ విధేయ రామ. బాలీవుడ్ భామ కైరా అద్వానీ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డివివి దానయ్య గారు నిర్మించారు. రంగస్థలం లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం కావడం, మరోవైపు బోయపాటి శ్రీను మాస్కా బాబ్ కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లోనూ అభిమానులను అంచనాలు భారీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం రిలీజ్ అయింది. ఈ చిత్రానికి సంబంధించిన టాక్ ఎలా ఉంది అన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆల్రెడీ ఓవర్సీస్లో ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాలలో కూడా మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఈ చిత్రం మొదటి రోజు ఎంత వసూలు చేస్తుంది, ఇలాంటి సెన్సేషన్ను క్రియేట్ చేస్తుంది అనేసి మెగా అభిమానులు ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రానికి బీసీ సెంటర్స్లో ఓపెనింగ్స్ మాత్రం బీభత్సంగా ఉన్నాయి. ఏబీ సెంటర్లో మాత్రం ఓ రేంజ్లో ఉన్న మొదటి షోకి పర్వాలేదు అనిపించినా ఆ తర్వాత షోస్ పుంజుకోవడంతో ఈ చిత్రానికి సంబంధించిన ఆన్లైన్ బుకింగ్స్ కూడా అదిరిపోయే రేంజ్లో ఉన్నాయి. ఇక వినయ విధేయ రామ చిత్రం ఈ చిత్రం సెకండ్ షో పూర్తి చేసుకునే సమయానికి ఆన్లైన్ బుకింగ్స్తో పాటు మామూలు బుకింగ్స్తో కలుపుకొని ట్రేడ్ వర్గాలు ఒక అంచనాకు వచ్చారు. తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రానికి మొదటి రోజు 18,74,00,000 షేర్ వసూలైనట్లుగా సమాచారం. ఇక కర్ణాటకతో పాటు మిగిలిన రాష్ట్రాలు అలాగే ఓవర్సీస్ కలుపుకొని 4 కోట్ల మేర షేర్ వచ్చినట్లుగా సమాచారం. మొత్తం మీద వినయ విధేయ రామ 24 కోట్ల షేర్ సాధించింది అనేసి ట్రేడ్ వర్గాల అంచనా. ఇక టోటల్ వరల్డ్ వైజ్గా 42,34,00,000 గ్రాస్ను వసూలు చేసినట్లుగా ట్రేడ్ పండితులు అంచనా వేశారు. ఇది మాకు వచ్చిన ఎక్స్క్లూజివ్ సమాచారం మాత్రమే. ఇక రేపు పొద్దున కల్లా ఈ చిత్రానికి సంబంధించిన ఏరియా వేస్ కలెక్షన్స్తో పాటు అఫీషియల్గా కొంత సమాచారం బయటికి రావచ్చు అనేసి తెలుస్తుంది. మొత్తానికి వినయ విధేయ రామ కలెక్షన్ల వర్షం తగ్గే అవకాశం లేదు అంటున్నారు ట్రేడ్ వర్గాలు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ కామెంట్ను తెలియజేయండి.